హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మగువా టీవీ. నా పేరు హరిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ ఎనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది మేడం. మనం రీసెంట్గా ఒక న్యూస్ చూసాం లాస్ట్ మంత్. తిరువనంతపురంలో గవర్నమెంట్ కాలేజ్లో 26 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి షహానా అని సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. రీజన్ ఏంటి అని అంటే మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత అధిక కట్నం అడిగారు వాళ్ళు. ఆ ఒక్క రీజన్కి తను ఎందుకో లేదా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల తను డిమోటివేట్ అయ్యో లేకపోతే ఏదో రీజన్ తోటి తను సూసైడ్ చేసుకొని చనిపోయింది మ్యామ్. అసలు డౌరీ ఈ కాలంలో లైక్ ఇంత డెవలప్డ్గా ఉన్నాం మనము, స్టిల్ ఇంకా డౌరీ అడుగుతున్నారు. సరే, మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక ఇంకా డబుల్ డౌరీ అడుగుతున్నారు. ఈ పర్టిక్యులర్ పాయింట్ మీద ఈ డౌరీ అనేది స్టిల్ ఇంకా ఎగ్జిస్ట్ అవ్వడం కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? అసలు కట్నానికి వ్యతిరేకంగా వరకట్న వ్యతిరేక చట్టం 1961లో వచ్చింది. అయితే ఆ చట్టం ఎంత లోపభూయిష్టమైన చట్టం అంటే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు నేరస్తులే, ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నామో వాళ్ళు నేరస్తులే. కట్నం అడగడం నేరం, ఇవ్వడం నేరం. ఈ రెండు రకాలు చేసేసరికి ఈ చట్టం వల్ల ఉపయోగం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఒకరు నష్టపోతున్నారు, ఇంకొకరు నష్టపెడుతున్నారు అంటే నష్టపోతున్న వారి మీద కేసు పెడతారు. కానీ ఇక్కడ అట్లా లేదు. ఏమీ ప్రాబ్లమ్స్ లేకోకుండా, అంటే సమస్యలు ఏమీ ఉత్పన్నం కాకుండా సజావుగా జరిగిపోతున్నంతసేపు కట్నాలు ఇచ్చుకుంటారు, తీసుకుంటారు, ఏమీ దాని గురించి పెద్ద విషయమే కాదు. కానీ ఎప్పుడైతే ఇలా అదనపు కట్నం అడగడము, పెళ్ళి తర్వాత అడగడము, నిజానికి పెళ్లి ముందు అడిగితే ఏం చేస్తారంటే ఏదో ఒకటి చేస్తామని చెప్పి ఎట్లగొట్లా చెప్పి పెళ్ళి అయితే చేసేస్తారు, కన్విన్స్ చేసి పెళ్ళి అదే 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయొచ్చు అంటారు కదా. అట్లా కట్నం అనేది ఒకటే కదా అబద్ధం అని చెప్పి చెప్తారు. కానీ పెళ్లి తర్వాత ఏదో సర్దుబాటు జరిగిపోద్దులే అనుకుంటారు. కానీ కొంతమంది అలా కూడా సర్దుబాటు జరగదు, పెళ్లి తర్వాత కూడా అదనపు కట్నం అడుగుతూనే ఉంటారు. సరే, ఈ విషయం వల్ల తగాదాలు అయ్యి, పంచాయతీలు అయ్యి, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళి, కోర్టులకు వెళ్ళి, ఇదంతా ఇలా ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఇది మామూలుగా రెగ్యులర్గా జరుగుతున్న విషయం. అయితే ఈ అమ్మాయి విషయంకి వచ్చేసరికి తిను డాక్టరు, పెళ్ళి కుదిరింది, పెళ్ళి కంటే ముందు ఎక్కువ కట్నం అడిగారు. ఇది సమస్య. అంతే. ఈ సమస్యకి మామూలుగా అయితే చెక్ పెట్టవలసింది ఎలా అంటే, నేను డాక్టర్ని, నేను అసలు కట్నం ఇవ్వవలసిన అవసరం లేదు, కానీ ఏదో ఆచారాలు వ్యవహారాలు వీటి ప్రకారంగా ఏదో వాళ్ళు ఇస్తారు, పెళ్ళైపోతుంది అని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఈ వ్యక్తికి అత్యాశగా ఉంది. ఒక డాక్టర్ చదివిన అమ్మాయితో పాటు కట్నం కావాలి అనుకుంటున్నాడు అంటే అతను పూర్తిగా వెనకబడిన వ్యక్తి అయినా అయి ఉండాలి, లేకపోతే పచ్చి స్వార్థపరుడైనా అయి ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయి క్రాస్ రోడ్స్లో ఉంది. ఇప్పుడు ఈ స్వార్థపరుడు, దురాశపరుడు అయిన ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవడమా, లేదు పెళ్ళి అవ్వకముందే అతను దుర్బుద్ధి ఏంటో తెలిసిపోయింది కాబట్టి ఇంకా నాకు చాలా మంచి జరిగింది అనుకుని ఎడంకాలతో అతన్ని ఒక తన్ను తన్ని ఇంకొక దారి చూసుకోవడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకుని ఉండాల్సింది అమ్మాయి. ఇప్పుడు తర్వాత చూసుకుందాంలే అని చెప్పి ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పద్ధతి ఎంచుకుంటారు చాలామంది, అవకాశం ఉన్నవాళ్ళు. కానీ ఒక ఏమనాలి, పరిస్థితుల్ని ఎదిరించగలిగి, అంటే రాజీ పడాల్సిన అవసరం లేదు నాకు, నేను అవసరమైతే పరిస్థితుల్ని ఎదిరించగలను అనే ఒక ధైర్యము ధీమా ఉన్న అమ్మాయిలు రెండో మార్గం ఎంచుకుంటారు. నాకెందుకు ఇలాంటి వాడు, అసలు మొగుడే కావాలా, అసలు ఇలాంటి పెళ్ళి అవసరమా నాకు, నాకేంటి తక్కువ, నేను చదువుకున్నాను, నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నా వ్యక్తిత్వం చూసో నా చదువు చూసో వచ్చేవాడు నాకు వస్తాడు, కట్నం చూసి వచ్చేవాడు నాకు అక్కర్లేదు అని ఈ అమ్మాయి అనుకుని ఉన్నట్లయితే గనక ఒక మంచి ముగింపు ఉండేది. అది కొంచెం మామూలుగా జరిగే దాని మీద
కొంచెం భిన్నమైన విషయం అది, భిన్నమైన విషయం కావచ్చు, తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది రావచ్చు. కానీ ఈ రెండూ కాకుండా ఈ అమ్మాయి ఆత్మహత్యకి ఎంచుకుంది చూసారా, కొన్ని ప్రశ్నలు సమాజం ముందు వదిలిపెట్టి ఆత్మహత్య చేసుకుని చూసారా, ఈ చర్య మట్టుకు సమర్థనీయం కాదు. పాపం సూసైడ్ నోట్ రాసి పెట్టి మరి చనిపోయింది. ఎవ్రీబడి సీమ్ టు బి మోర్ ఫోకస్డ్ ఆన్ మనీ అని రాసి పెట్టి మరి చనిపోయింది. అంటే తను ఎక్కడో ప్రాక్టికాలిటీకి దూరంగా వెళ్ళిపోయింది. మనిషి ప్రాక్టికల్గా ఉండాలి. ఇప్పుడు మనం కట్నాల వ్యవస్థని సమర్థిస్తున్నామని కాదు, కానీ ఇవాళ కట్నాల స్థానంలో వాటాలు వచ్చి చేరాయి. ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు, మగపిల్లలతో సమానంగా అని ఒకప్పుడు అన్నారు. ఇప్పుడు ఈ మధ్య ఇంకొక అమెండ్మెంట్ ఏమొచ్చింది అంటే సుప్రీంకోర్టులో పుట్టుకతోనే తండ్రి ఆస్తికి ఆమె వారసురాలు హక్కుదారు అని చెప్పి వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరైనా అంతకుముందు ఏముందేదంటే 1985కి ముందు పెళ్ళైన వాళ్ళు ఆస్తుల్ని క్లెయిమ్ చేయడానికి వీల్లేదు, ఆ తర్వాత పెళ్ళైన వాళ్ళే క్లెయిమ్ చేయాలి అనేది ఒక క్లాజ్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, దానికి కూడా సవరణ తీసుకొచ్చి జన్మతః మగబిడ్డతో సమానంగా ఆడబిడ్డ కూడా ఆస్తికి అర్హురాలు అన్నారు. బోత్ ఆర్ ఈక్వల్. తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆస్తి ఇవ్వవలసిందే అమ్మాయికి. అయితే మరి అలాంటి పరిస్థితి అంటే ఏమీ స్థిరాస్తులు పెద్దగా లేని కుటుంబం అయ్యి ఉండాలి. జనరల్గా ఏం చెప్తారంటే సంబంధాలు కుదిరే వరకు ఇట్లాంటి వాళ్ళు అమ్మాయి బాగుంది, డాక్టరు, మా కట్నాలు ఏం అక్కర్లేదు అంటారు అని ఒక ఎంగేజ్మెంటు ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ అసలు బుద్ధి చూపిస్తారు. చూపిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే అరే కుదిరిన సంబంధం, సమాజంలో మన పరువు ఎక్కడ పోతుందో, ఈ అమ్మాయికి మళ్ళీ పెళ్ళి అవుతుందో అవ్వదో అని ఆలోచించి ఏం చేస్తారు అంటే అమ్మో ఇలా వద్దులే, అడిగినంత ఇచ్చేద్దామని కొంతమంది, ఏ తర్వాత చూసుకుందాంలే అని కొంతమంది కానిచ్చేస్తారు. కానీ ఆడపిల్లల తల్లిదండ్రులైనా మగపిల్లల తల్లిదండ్రులైనా ఇవాళ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు మన అమ్మాయికి మనం కట్నాలు ఇవ్వగలిగే పరిస్థితి ఉన్నా లేకపోయినా అమ్మాయిల్ని చదివించండి. కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే పెళ్ళి అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఈ పెళ్లి వయసు ఇది ఇవన్నీ మాటలు ఈ కాలానికి అవసరమైన మాటలు కాదు. పైగా కేరళ లాంటి రాష్ట్రం అన్నిట్లో ముందుండే రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితిని ఒక రకంగా ఇప్పటికీ కేరళలో కొన్ని ప్రాంతాల్లో మాతృస్వామిక వ్యవస్థ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునే పురుషాధిక్యత ఏదైతే ఉందో అంటే ఒక కుటుంబానికి కుటుంబ పెద్ద పురుషుడు అనే ఒక ప్రపంచంలో మనం బతుకుతున్నాం. కానీ కేరళలో తల్లే కుటుంబ పెద్ద, స్త్రీ కుటుంబ పెద్ద. అక్కడ ఆస్తులన్నీ తల్లి పేరుతో ఉంటాయి. అంటే కేరళ మొత్తం ఇలా లేదు, కొన్ని ప్రాంతాలు అంటే ఇంకా సజీవంగా ఒకప్పటి సమాజానికి ఆనవాళ్ళుగా మిగిలి ఉన్నది కేరళలో. ఆ కేరళలో అమ్మాయిలు కూడా బాగా చదివిస్తారు. అసలు అక్షరాస్యత అన్ని రాష్ట్రాల కంటే కేరళలో ఎక్కువ. ఆడ అందరూ చదువుకుంటారు కాబట్టి అవకాశాలు ఎలాగోలా అందిపుచ్చుకుంటారు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూడండి, నర్సులు సగానికి సగం మంది కేరళ వాళ్ళు ఉంటారు. దుబాయ్ వెళ్తూ ఉంటారు, వేరే అమెరికా వెళ్తూ ఉంటారు. వాళ్ళు అసలు ఎక్కడ అవకాశం ఉందంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పిల్లలకి తిండి తర్వాత చదువే ముఖ్యం అనుకుంటారు అక్కడ తల్లిదండ్రులు. అలాంటి వాతావరణంలో మరి ఈ పాప ఈ విధంగా ఇలా పెరగడము, ఇంత నిరాశకి లోనవ్వడము, అసలు ఆత్మహత్య చేసుకోవడం అంటే ఏంటి అంటే ఇంకేమీ దారి లేదు అన్నట్లు. ఇక అన్ని దారులు మూసుకుపోతేనే ఆత్మహత్య ద్వారం ఒక్కటే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. దానికి ఆ అమ్మాయి మానసికంగా ఎంత కుంగుబాటుకు గురైందో, ఎంత ఒత్తిడికి గురైందో పాపం. మరి నేను డాక్టర్ని, నా దగ్గర డబ్బు తక్కువ ఉంది అని నన్ను రిజెక్ట్ చేశారు అనే ఒక ఆత్మన్యూనత ఆ అమ్మాయిని బాగా బాధించినట్లుంది. కానీ ఆ అమ్మాయి అనుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈ అమ్మాయి అతన్ని రిజెక్ట్ చేసి ఉండాల్సింది. అవును, అది 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 చెయ్యాలి అసలు ఆ పని. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకటే అర్థం చేసుకోవాలి,
అసలు కట్నం ప్రాతిపదిక మీద పెళ్లి జరగడం ఎంతవరకు కరెక్టు, ధనం ప్రాతిపదిక మీద అంటే డబ్బు ఉంది వాటా వస్తుంది అని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్టు. ఇప్పుడు ప్రతిరోజు డబ్బులే మాట్లాడుకోవు కదా, మాట్లాడుకునేది భార్యాభర్తలు కదా, కలిసి ఉండవలసింది భార్యాభర్తలు కదా. ఇప్పుడు 2 డబ్బు సంచులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే అవి 2 మాట్లాడుకుంటాయా, అవి 2 పిల్లల్ని కంటాయా? కాదు కదా. ఇవన్నీ చేయగలిగేది మనుషులే కదా. మరి అలాంటప్పుడు మనుషులు ఎంత సంతోషంగా, ఒక మనిషికి ఒక మనిషి దొరికారు అని ఎంత సంతోషంగా ఉండాలి అసలు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, ఇలాగే ఇంకొన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మగువ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.